హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. టేస్టీ వంటలకి స్వాగతం. నేను మీ కవిత. ఇవాళ నేను మళ్ళీ ఇంకో స్పెషల్ రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను. స్పెషల్ అని ఎందుకు అంటున్నాను అనుకుంటున్నారా? మరేం లేదండి, ఈ రెసిపీ మా ఆయన చెప్పారు నాకు. వాళ్ళ ఆఫీస్ క్యాంటీన్లో తిన్నారంట, సో అది చేయమని చెప్పారు. ప్రాసెస్ అంతా ఎలా చేయాలో ఏమేమి వేయాలో ఆయనే చెప్పారు. అందుకోసమే స్పెషల్ అని అన్నాను. అదేంటో అనుకుంటున్నారా? మరేం లేదండి, సొరకాయ శనగపప్పు కర్రీ. ఇది జారుగా ఉండదు, అలా అని ఫ్రై లాగా కూడా ఉండదు, ముద్దగా ఉంటుంది. సో అది ఎలా చేయాలో తెలుసుకోవాలనుకుంటున్నారా? సరే, మరి లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ నేను శనగపప్పుని టీ కప్ కంటే కొంచెం తక్కువగా తీసుకొని హాఫ్ అన్ అవర్ నానపెట్టి తర్వాత ప్రెషర్ కుక్కర్లో వేసి 4 లేదా 5 విజిల్ వచ్చేంత వరకు ఉడికించుకున్నాను. చూడండి, శనగపప్పును ఈ విధంగా ఉడికించుకోవాలి. మరీ మ్యాష్ అయిపోకూడదు. పప్పుగానే ఉండాలి, మెత్తగా ఉండాలి. ఈ విధంగా ఉడికించుకొని పక్కన పెట్టుకోవాలి. ఇందులో నేను ఉప్పు ఏం వేయలేదండి. శనగపప్పు అవి మునగడానికి కొన్ని వాటర్ మాత్రమే వేసి ఉడికించాను. తర్వాత ప్యాన్లో 2 లేదా 3 స్పూన్ల ఆయిల్ వేసి వేడి చేసి హాఫ్ స్పూన్ ఆవాలు, హాఫ్ స్పూన్ జీలకర్ర వేసి చిటపట అనే వరకు ఫ్రై చేసుకుందాం. తర్వాత 2 ఎండుమిర్చి వేసేసి ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు నేను ఇక్కడ ఒక పెద్ద ఉల్లిపాయను సన్నగా తరిగి వేసుకున్నాను. అలాగే 4-5 పచ్చిమిర్చిని చీలికలుగా కట్ చేసి వేశాను. ఇంకా కరివేపాకు, హాఫ్ స్పూన్ పసుపు, అలాగే ఉల్లిపాయలు త్వరగా వేగడానికి కొద్దిగా సాల్ట్ వేసి వేయించుకుంటున్నాను. మీకు తెలిసే ఉంటుందండి, ఉల్లిపాయల్లో సాల్ట్ వేసి వేయించుకోవడం వలన ఉల్లిపాయల్లోంచి నీరు బయటకు వచ్చి ఉల్లిపాయలు చాలా ఫాస్ట్గా ఫ్రై అయిపోతాయి. చూడండి, ఉల్లిపాయలు మెత్తగా అయ్యాయి కదా. ఇప్పుడు కట్ చేసుకున్న సొరకాయ ముక్కలను వేశాను. నేను ఇక్కడ సుమారు 500 గ్రాములు ఉండే సొరకాయను తీసుకొని వేశాను. చూడండి, ఈ విధంగా సొరకాయలను కొంచెం పెద్ద ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఎగ్జాక్ట్గా చెప్పాలంటే పన్నీర్ క్యూబ్స్ ఉంటాయి కదా, ఆ విధంగా కట్ చేసి వేశాను. ఇప్పుడు అంతా కలిసేలా కలుపుకోవాలి. నేను ఇక్కడ సాల్ట్ ఏం వేయడం లేదు. సాల్ట్ వేసేసామంటే సొరకాయల్లో నీరు వచ్చేసి సొరకాయలు మ్యాష్ అయిపోతాయి. సొరకాయలు మ్యాష్ అవ్వకూడదు, గుజ్జుగా అవ్వకూడదు. అందుకోసమే సాల్ట్ వేయకుండా అంతా కలిసేలా కలుపుకొని మూత పెట్టి 15 నిమిషాల పాటు లో టు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో మూత తీసి కలుపుకుంటూ మళ్ళీ మూత పెట్టి ఉడికించుకోండి, లేదంటే సొరకాయ ముక్కలు అడుగంటుకుంటాయి. నేను ఇక్కడ వాటర్ ఏం వేయకుండా ఉడికించుకున్నానండి. సొరకాయని మనం మూత పెట్టి ఉడికించుకున్నాం అనుకోండి, ఆటోమేటిక్గా వాటర్ వచ్చేస్తాయి లేత సొరకాయ అయితే. ఇన్ కేస్ మీకు సొరకాయ నుంచి వాటర్ రాలేదనుకోండి, కొద్దిగా వాటర్ చల్లుకొని ఉడికించుకున్నారంటే సరిపోతుంది. 15 నిమిషాల తర్వాత చూద్దాం. చూడండి, సొరకాయలు బాగా ఉడికి ఉన్నాయి. అవి మ్యాష్ అవ్వకుండా ముక్కలుగానే ఉన్నాయి కదా. ఈ విధంగా జాగ్రత్తగా ఉడికించుకోవాలి. సొరకాయ ముక్కలు బాగా ఉడికిపోయాయి కదా. ఇప్పుడు రుచికి సరిపడే సాల్ట్, అలాగే మనం ముందుగా ఉడికించుకున్న శనగపప్పుని కొద్దిగా వాటర్ ఉంటే ఆ వాటర్తో సహా వేసేస్తున్నాను. అలాగే 2 స్పూన్లు ధనియా పౌడర్. నేను ఆల్రెడీ పచ్చిమిర్చి వేశాను కాబట్టి ఒక హాఫ్ స్పూన్ మాత్రమే చిల్లీ పౌడర్ వేశాను. ఇంకా తరిగిన కొబ్బరి పొడి. నేను ఇక్కడ ఎండు కొబ్బరి పొడి వేశానండి. యాక్చువల్ రెసిపీలో అయితే పచ్చి కొబ్బరి తురుము వేసుకోవాలంట. మీకు పచ్చి కొబ్బరి తురుము ఉంటే పచ్చి కొబ్బరి తురుము వేసి అంతా కలిసేలా కలుపుకొని మూత పెట్టి మరొక 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. 5 నిమిషాల తర్వాత మూత తీసి తరిగిన కొత్తిమీర వేసి కలుపుకున్నామంటే ఎంతో టేస్టీ సొరకాయ శనగపప్పు కర్రీ రెడీ అయిపోతుంది. ఈ కర్రీ చాలా టేస్టీగా ఉందండి. నాకైతే యాక్చువల్ రెసిపీ టేస్ట్ ఎలా ఉంటుందో తెలియదు కాబట్టి ఎండు కొబ్బరి వేసినా కూడా నాకు బాగానే అనిపించింది. ఈ కర్రీ రైస్లోకి అలాగే చపాతీలోకి కూడా చాలా బాగుంటుంది. పిల్లలు కూడా ఎంతో ఇష్టంగా తింటారు. తప్పకుండా ట్రై చేయండి. చూసారు కదా ఫ్రెండ్స్, ఎంతో టేస్టీ సొరకాయ శనగపప్పు కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకున్నామో. మీకు ఈ రెసిపీ నచ్చితే లైక్, షేర్, కమెంట్ చేయండి. ఇంకా మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వారు సబ్స్క్రైబ్ అవ్వకుంటే సబ్స్క్రైబ్ అవ్వండి. అలాగే పక్కనే ఉన్న బెల్ బటన్ని ఒక్కసారి క్లిక్ చేశారంటే నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ.